ప్రియులారా, అందరికీ వందనాలు. మరి దినం మన ధ్యానం కొరకై ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దీనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము స్తుతిస్తూ ఉన్నాం. మేము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును ఆశీర్వదించి మాకు అనుగ్రహించుమని మీ దయను కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు దేని యందు అతిశయపడాలో ఆ సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే
ముగ్గురు వ్యక్తులను గూర్చి మనం చదువుతూ ఉన్నాం. ఒకడు జ్ఞాని, రెండవ వాడు శూరుడు, మూడవ వాడు ఐశ్వర్యవంతుడు. ఈ యొక్క ముగ్గురు కూడా తమ పరిస్థితులను బట్టి, తమకున్న స్థితిని బట్టి అతిశయపడుతూ ఉన్నారని, కనుక అలాంటి అతిశయము సరైనది కాదని, అతిశయించేటటువంటి వాడు దేవుని యందే అతిశయించాలని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన లోకంలో గమనించినప్పుడు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, శూరత్వాన్ని బట్టి, ధనమును బట్టి మనం అతిశయించేవారుగా ఉంటాం. కానీ వీటన్నిటినీ దయచేసినటువంటి దేవుని యందే మనము అతిశయించాలనేది ఇక్కడ దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఈ అతిశయించేటటువంటి వాడు వాని యొక్క పరిస్థితి ఎలాగూ ఉంటుందో అని మనం గమనించినట్లయితే లేఖన భాగాల్లోనే మనం అలాంటి వారిని కొందరిని మనం చూడగలం. ఈ జ్ఞాని అనేటటువంటి విషయంలో మనం చూస్తే, జ్ఞాని అంటే తెలివి కలిగినటువంటి వాడని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ తెలివి కలిగినటువంటి వాడు ఏమనుకుంటాడంటే, నేనేది చేసినా అది చెల్లుబడి అవుతుంది, నేనేది చెప్తే అది జరుగుతుంది, నేను ఎలాగైనా ఆలోచించి చెప్తే అది నెరవేరుతుంది, నాకు మించినటువంటి జ్ఞానవంతుడు, తెలివి కలిగిన వాడు వేరొకడు లేడన్నట్టుగా అతిశయపడుతూ ఉంటాడు. అలాగూ అతిశయించేటటువంటి వారి విషయంలో మనం చూస్తే అతడు భ్రమలో ఉన్నాడని, అలాంటి అతిశయం వలన అతడు మేలు పొందలేడనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. అందుకనే అలాగూ జ్ఞాని అనుకొని అతిశయించేటటువంటి ఒక వ్యక్తిని గూర్చి, కనుక అతడు తన అతిశయమును బట్టి ఎలాగూ పాడైపోయినాడో దాని గురించి కూడా మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే అక్కడ ఒక వ్యక్తిని గూర్చి మనం చదువుతూ ఉన్నాం. కనుక ఆ వ్యక్తి ఎలాంటి తన జ్ఞానమును బట్టి అతిశయించేటటువంటి వాడో, కనుక అతని యొక్క జ్ఞానము వలన ఎంత కీడు జరుగుతుందో కూడా మనం ఈ లేఖన భాగంలో చదవగలం. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయము 23వ వచనం, ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లు ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండిరి. కనుక ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. అతని పేరు అహితోపేలు. దావీదు రాజ్యంలో ఇతడు దావీదుకు మంత్రిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, దావీదు రాజ్యంలో ఇతడు మంత్రిగా ఉంటే అర్కీయుడైనటువంటి హోషయి రాజుకు తోడుగా ఉండేవాడుగా మనం లేఖన భాగాలలో 1 దినవృత్తాంతాలు 27:33లో మనం చదువుతాం. కనుక ఈ యొక్క అహితోపేలు యొక్క ఆలోచన, ఆ తెలివి అంత గొప్పది. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో అతని గూర్చి అబ్షాలోము, దావీదు ఇద్దరు కూడా అతని యొక్క ఆలోచన దేవుని యొద్ద విచారణ చేసి చెప్పినట్టుంటుందని ఒప్పుకుంటూ ఉన్నారు. కనుక ఇంతటి జ్ఞానవంతుడు ఎలాగూ మరి తన జ్ఞానమును ఆధారము చేసుకొని పాడైపోయాడో మనం ఇతని జీవితంలో చూడగలం. అతను అనుకున్నాడు, నా జ్ఞానము, నా తెలివి ఎక్కువ అనుకొని. అందుకే
ఈ అబ్షాలోము అంటే దావీదు కుమారుడు రాజకాంక్షతో తండ్రి యొక్క రాజ్యాన్ని ఆక్రమించాలని కుట్ర చేసి మరి ఆ కుట్రలో ఈ అహితోపేలును కూడా భాగస్థులుగా చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ కుట్రలో ఇతడు చేరాడో అప్పుడు వారి యొక్క ఆలోచన, వారి కుట్ర బహు బలమైపోయిందట. కనుక ఈ సంగతులు దావీదుకు చెప్పి పంపించినారు. అయ్యా, నీ కుమారుడైన అబ్షాలోము చేసినటువంటి కుట్రలో నీ మంత్రి అయినటువంటి అహితోపేలు కూడా చేరి ఉన్నాడు. కుట్ర బహు బలంగా ఉంటూ ఉంది, కనుక ఏం చేస్తావో చేయని అన్నారు. అప్పుడు దావీదు తన కుమారునితో యుద్ధము చేయడం ఇష్టం లేక, అంతేకాదు అతడు వస్తే బలవంతంగా అందరిని చంపివేస్తాడని, రక్తపాతం అవుతుందని ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవడానికి అతడు నిర్ణయించుకొని తన ఉపపత్నులను కాపలా పెట్టి రాజ్యం వదిలి తన వారితో కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. కనుక ఎప్పుడైతే ఇది సంభవించిందో అబ్షాలోము రాజ్యానికి వచ్చి రాజ్యంలో మరి అహితోపేలును చేర్చుకుని ఆలోచన చేశాడు. ఏం చేద్దాం, ఏమిటి పరిస్థితి అన్నప్పుడు ఈ అహితోపేలు ఒక ఆలోచన చేశాడు. ఈ అహితోపేలు ఎప్పుడైతే ఇతనితో కూడా ఏకీభవించినాడు అని దావీదుకు తెలిసిందో, ఈ కుట్రలో అతడు పాలిభాగస్తుడుగా ఉన్నాడని తెలియబడిందో, అప్పుడే దావీదు ఒక పని చేశాడట. మనం 15వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చూస్తే, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. కనుక ఇక్కడ అహితోపేలు అబ్షాలోముతో చేరి మరి ఆ కుట్రలో పాలిభాగస్తుడయ్యాడనని వినగానే దావీదు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని సన్నిధిలో మోకరించి అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని. ఎందుకంటే అతడు ఏ ఆలోచన చెప్పినా కూడా దేవుని యొద్ద నుండి విచారణ చేసి చెప్పిందిగా ఉంటుందని దావీదు అబ్షాలోము ఇద్దరు నమ్మేవాడు. అందుకనే ఇప్పుడు అలా చెప్తే దావీదు ఇక ఎన్నటికీ రాజ్యానికి రాలేడు. కానీ ఈ అహితోపేలు యొక్క ఆలోచన మరి చెడగొడితే తప్ప దావీదు మరలా తిరిగి రాజ్యానికి రావడానికి వీలు పడదు. అందుకనే అతని ఆలోచనను చెడగొట్టగలిగిన వాడు, దావీదును ఆదరించగలిగినటువంటి వాడు దేవుడు అనేది ఇక్కడ దావీదు ఎరిగిన సత్యం. అక్కడ మనం చూస్తే వాడు తన జ్ఞానమును బట్టి అతిశయించేవాడుగా ఉండగా, దావీదైతే దేవుని దయ కొరకు ఎదురు చూసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు అని దేవుణ్ణి బ్రతిమలాడుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో 107వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెననే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక కష్టకాలం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆయన సన్నిధిలో మనం మొరపెడితే ఆయన మనకు ఆ శ్రమ నుంచి, కష్టం నుంచి విడిపించేవాడు. ఇది దావీదు ఎరిగినటువంటి అనుభవ సత్యం. అందుకనే ఎప్పుడైతే తనకు కష్టములు ప్రారంభమైనాయో, దానికి తోడు తన మంత్రియే తన కుమారునితో కలిసి కుట్ర చేస్తూ ఉన్నాడని విన్నాడో, వెంటనే దేవుని సన్నిధిలో అతడు మొరపెట్టుకున్నటువంటి వాడుగా, తన కష్టమును గూర్చి దేవునికి చెప్పుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన తన భక్తులను ఆపదలలో నుండి విడిపించగలిగిన వాడుగా ఉంటాడు. అంతేకాదు 102వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక
వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని మనం చదువుతాం. అంటే తన కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు ఎంతటి దీనదశలో ఉన్న, అసలు ఇక్కడ అంటాడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన. అంటే ఎన్నిక లేని వారైనా ఆయన ఎదుట చేసి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడనేది ఇప్పుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుని పిల్లలు ఆయన వైపు చూసి ప్రార్థించేది నేర్చుకోవాలి. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఏ దిక్కు తోసని దిక్కులేని పరిస్థితిలో ఉన్నారా, అప్పుడు ఆయన వైపు చూడాలి. ఆయన సహాయం చేయగలిగినటువంటి వాడని, ఆయన మనలను ఆదరించేవాడనేది ఎరిగి ఆయన ఎదుకు రావాలి. ఈ సందర్భంలో దావీదు ఎరిగిన వాడు. అందుకనే తనకు ఎదురయ్యేటటువంటి భయంకరమైనటువంటి కష్టాన్ని, ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల పొందాలి అంటే దేవునిని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వెంటనే ఆయన మోకరించి అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమన్నాడు. కీర్తనాకారుడు అంటాడు 40వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరముగా చేయు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక అంటాడు. కనుక ఆయన తన వాత్సల్యతను చూపేవాడు. అంటే తండ్రి తన బిడ్డల ఎడల చూపేటటువంటి ప్రేమనే వాత్సల్యత అంటాడు. కనుక అలాగూ పరలోకపు తండ్రి అయిన దేవుడు మన ఎడల తన వాత్సల్యాన్ని, తన కృపను, తన సత్యమును చూపించి కాపాడేవాడుగా ఉంటాడు. ఇది దావీదు బావుగా ఎరిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కనుక అలాగూ సందర్భం వచ్చినప్పుడు అహితోపేలేమో ఇంక నేను అబ్షాలోముకు సలహాదారుడిగా ఉంటూ నేనే ఈ రాజ్యంలో ఉంటాను, దావీదు పని అయిపోయింది అనుకున్నాడు. నా తెలివితో నేను దావీదును మరి అన్నడు రాకుండా చేసి నాశనం చేస్తాను అనుకున్నాడు. అంతేకాదు అందరు కలిసి రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక చెడ్డ ఆలోచన అహితోపేలు ఈ అబ్షాలోముకి ఇచ్చినాడు. నేను ఇశ్రాయేలీలు నమ్మాలి అంటే నీ తండ్రికి నీవు అసహ్యుడుగా కనబడాలి, అందుకని నీ తండ్రి కాపలా పెట్టినటువంటి ఆ ఉపపత్నులతో నువ్వు పోయినట్లయితే నీ తండ్రికి నీవు అసహ్యుడుగా అవుతావు, అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా మరి నీ పక్షాన ఉంటారు, అప్పుడు వారందరూ ధైర్యం తెచ్చుకుంటారు అని చెప్పినాడు. ఈ ఆలోచనను అబ్షాలోము నెరవేర్చినాడు. కనుక అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో అంటాడు, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. కనుక ఇక్కడ ఇతని యొక్క అబ్షాలోము ప్రవర్తన, అహితోపేలు యొక్క నడిపింపు అతని దారి తప్పించు. క్రమము లేని వాడుగా, తండ్రి యొక్క ఆ యొక్క స్థితిని అవమానపరిచేటటువంటి వాడుగా, తండ్రి కుటుంబాన్ని పాడు చేసేవాడుగా ఇతడు మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు 28 సామెతలు 28:7 అంటాడు, తుంటరుల సహవాసము చేయువాడు మరి చెడిపోతాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాగూ అతడు తన యొక్క తుంటరి ప్రవర్తన వలన దావీదుకు అసహ్యమైనటువంటి పని చేసినటువంటి వాడై దావీదుకు అసహ్యుడుగా అవుతాడని అహితోపేలు ఆలోచన చెప్పాడు. అలాగూ నెరవేర్చినాడు అతను. తర్వాత మరొక ఆలోచన కూడా చెప్పాడు, ఈ రాత్రి అయితే మీ నాయన పట్టుకుంటే ఊరికే దొరికిపోతాడు, ఎందుకంటే మీ నాయన బాగా అలసిపోయి ఉన్నాడు, కనుక అలసి బలహీనంగా ఉంటూ ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని పట్టుకొని నీ వద్దకు తీసుకుని వస్తాను లేదా చంపేస్తాను అని ఒక ఆలోచన అబ్షాలోము చెప్పినాడు. కనుక అబ్షాలోము బాగుంది అని తనతో కూడా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను కొందరు పిలిచి మరి ఇట్లా మంత్రి చెప్తూ ఉన్నాడు, మనం ఈ రాత్రి దావీదును పట్టుకోవచ్చు, కనుక అతడు దొరికిపోతాడు అని
చెప్పినప్పుడు అందరూ బాగానే ఉంది ఆలోచన, కనుక పోయి పట్టుకుందాం అనుకున్నారు. అయితే దేవుడి యొక్క కాపుదల దావీదుకు ఉంది. ఎందుకు? అహితోపేలు అబ్షాలోముతో చేరినాడు అన్నప్పుడే దావీదు దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, అతని ఆలోచనను చెడగొట్టు అని. కనుక ఇప్పుడు అతని ఆలోచన చెడగొట్టకపోతే దావీదు ఆ రాత్రి వాళ్ళకు దొరికిపోతాడు. కనుక ఇతడు చెప్పిందేమో ఇశ్రాయేలీలకు ఈ అబ్షాలోము బోధ ఇశ్రాయేలీలకు మరి అందరికీ పెద్దలకి యుక్తంగా కనబడిందట. అయినా అప్పటికీ ఒక అనుమానం వచ్చింది వాళ్ళకి. సరే, ఇతడు ఇంత చెప్తూ ఉన్నాడు, అయితే ఆయనకు తోడుగా ఉండేటటువంటి ఆయన స్నేహితులుగా ఉన్నటువంటి అర్కీయుడైన హోషై ఏం చెప్తాడో అడగదామని ఈ హోషైని పిలవననిపించినాడు. అప్పుడు హోషై వచ్చిన తర్వాత ఆయన అడుగుతూ ఉన్నారు, ఏమని? అబ్షాలోము ఏం చెప్పినాడో ఆ మాటలు వారికి చెప్పినారు. అప్పుడు ఈ హుషై ఆయనతో చెప్పిన మాట మనం చూస్తే ఈ 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం అంటాడు, హుషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అంటూ ఉన్నాడు. అంటే అంతకుముందు చెప్పే ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఆలోచన మంచిది కాదు అన్నాడు. ఏమయ్యా, ఎందుకు కాదు? కారణం ఏమిటంటే దానికి కారణం చెప్తున్నాడు. నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షము వారు ధైర్యవంతులు, ఇశ్రాయేలీలందరూ కూడా ఆ సంగతి ఎరుగుతున్నారు అంటారు. అతనితో కూడా ఉండేటటువంటి వారు సింహపు గుండె వంటి గుండె గలవారు. కనుక అలాంటి సింహపు గుండె వంటి గుండె గలవాడైనా కూడా ఆరికి ఎదురు వస్తే అతడు మరి భయపడిపోవాల్సిందని చెప్తూ ఉన్నాడు. కనుక ఇలాగూ చెప్తూ ఒక సలహా ఇచ్చినాడు. అందులో మీ తండ్రి యుద్ధ నైపుణ్యుడు కనుక ఈ మందిరంలో కూడా ఆయన ఉండడు, ఏదో ఒక గుహ ఎందో ప్రత్యేక స్థలమునందో అతడు దాక్కుని ఉంటాడు. కనుక ఈ రాత్రి పోయి మనం ఆయన పట్టుకోవడం కష్టం. అందుకే ఒక పని చేస్తాము, దాని మొదలుకొని బెర్షబా వరకు అందరినీ సమకూరుద్దాం, ఇసుక రేణువుల వలె ఒక్కసారి పోయి అతని మీద పడదాం. అప్పుడు మనకు దొరికిపోతాడు. ఏ స్థలం ముందు ఉన్నాడో అది తెలుసుకొని ఆ స్థలంలో అతన్ని పట్టుకోవచ్చు అని సలహా ఇచ్చినాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడో అప్పుడు అబ్షాలోము దగ్గర ఉన్నటువంటి వారు ఈ హోషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తముగా ఉందని ఒప్పుకున్నారు. కనుక ఎప్పుడైతే అబ్షాలోము ఈ యొక్క ఆలోచన బాగుందని ఆ పెద్దలు వారు కలిసి అన్నారో, మరి ఇతనికి భయం ఏర్పడింది. అహితోపేలు ఎందుకు? దేవుడు అబ్షాలోము మీదకి ఉపద్రవాన్ని రప్పించడానికే ఈ సలహా చెప్పించాడని మనం చదువుతున్నాం. అందుకని అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచన కంటే కూడా ఇది బాగుందని ఆ యొక్క అహితోపేలు యొక్క ఆలోచనను వ్యర్థపరిచినాడు. అంటే దావీదు చేసిన ప్రార్థనకు ఇక్కడ జవాబు దొరికింది. అందుకే దావీదు ఎల్లప్పుడూ దేవుని యొక్క దయ కొరకు ఎదురు చూసేవాడుగా, ఆయన దయను సంపాదించడానికి ఎల్లప్పుడూ ఆరాటపడేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఇది ఎప్పుడైతే నెరవేరలేదో ఇతనికి తెలిసిపోయింది. ఎందుకంటే మనం ఇతని గురించి చదువుతున్నాం, మహా తెలివి కలిగిన వాడు, జ్ఞానవంతుడని. ఇక దావీదు దొరికేది లేదు, అబ్షాలోము రాజ్యం మీద ఉండేది లేదనుకున్నాడు. అందుకనే తన గాడిదకు గంత కట్టి
మరి తన గ్రామం వెళ్ళిపోయి అతడు తన ఇంటికి పోయి తన ఇల్లును చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడట. అంటే ఇతని జ్ఞానము, ఇతని తెలివి అంతా కూడా ఇప్పుడు దేనికి మనకు వచ్చింది అంటే ఉరేసుకొని చనిపోయేటటువంటి స్థితికి వచ్చింది. కానీ ఒకప్పుడు అనుకున్నాడు, నేను జ్ఞానిని, నాకు మించిన వారు లేదు, నా తెలివి గొప్పది, నేనేమైనా చేయగలను అనుకున్నాడు. కానీ ఆఖరకు తన జ్ఞానము తను నెమ్మది లేక ఉరిపోసుకొని చనిపోయేటట్లు చేశాడు. అందుకనే అతిశయించేవాడు దేవుని యందు అతిశయించాలి కానీ జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని విడిచి తన జ్ఞానమును ఆధారము చేసుకొని అతిశయిస్తే ఇలా ఉంటారు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకును, జ్ఞానుల యోచన వ్యర్థమని ప్రభువు తెలియను అంటాడు. అంటే జ్ఞానులు వారి కుయుక్తిలోనే మరి పట్టుబడతారు. ఇతను కుయుక్తిగా ఏదేదో చేయించబోయినాడు, కానీ తన కుయుక్తులు అతడే పట్టుబడినటువంటి వాడై తన యోచనలు వ్యర్థమైపోయినటువంటివై ఉంటూ ఉన్నాయి. అందుకనే దేవుని పిల్లలైనటువంటి వారు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత తెలివి కలిగిన వారైనా ఆ జ్ఞానము కంటే జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని యందే అతిశయించాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం అంటాడు, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ అంటూ ఉన్నాడు. కనుక మాకెంత ఉంది, నేను పెద్ద జ్ఞానిని అని అనుకుంటావేమో, కనుక అదంతా కూడా నీకు శ్రమతో కూడిందిగా ఉంటుంది, కనుక జాగ్రత్త పడు అంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటాడు. అనుకోవద్దంటూ కింద చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అంటూ ఉన్నాడు. కనుక నేను జ్ఞానిని అనుకుని చెడిపోయే కంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి జ్ఞానవంతుడుగా ఉండు అంటాడు. అంతేకాదు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అన్నాడు. కనుక నువ్వు ఎంత తెలివిగలవాడవైనా దానికి మూలము దేవుడే అనేది తెలుసుకోమంటాడు. అందుకని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అది నీకు తెలివికి మూలముగా ఉండి నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని 111వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ఆయన శాసనములను అనుసరించు వారందరూ కూడా వివేకులు అవుతారంటూ ఉన్నారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన శాసనములను అనుసరించేటటువంటి వారు వివేకము కలిగిన వారుగా. కనుక ఎవడు వివేకి జ్ఞానము కలిగిన వాడే అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టడుగా జీవించేవాడే జ్ఞాని అని, దాన్ని బట్టి అతడు అతిశయించేవాడుగా వివేకిగా ఉంటాడు అనేది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా శూరుడు. శూరుడు అంటే యుద్ధమునకు భయపడినటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు. కనుక తన శౌర్యాన్ని బట్టి ఇతడు అతిశయిస్తాడట. నాకెంత బలం ఉంది, నాకెంత శక్తి ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకుంటాడు. అది దేవుని దయ వలన వచ్చిందని, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి శూరత్వం అని, శౌర్యం అని అనుకోడట. అలా అనుకున్నప్పుడే దేవుని దయకు అతడు దూరమైపోతాడు. అలాంటి వ్యక్తిని కూడా మనం ఒకరిని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఇతడు
భయంకరమైనటువంటి ఆకారము కలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. 17వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, గాతు వాడైన గొల్యాతును శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 ముళ్ళ జానుడు ఎత్తరి, అంటే దాదాపు 10 అడుగులు ఎత్తుగలిగినటువంటి వాడు. కనుక ఇతడు శూరుడు, బలము కలిగినటువంటి వాడు, పరాక్రమవంతుడు. అలాగే అతని గూర్చి మనం చూస్తే అక్కడ అతనికి ఉన్నటువంటి, అతడు ధరించేటటువంటి శిరస్త్రాణము ఇవన్నీ కూడా బహు భయాన్ని కలిగించేవిగా ఉంటూ ఉన్నాయి. అతని వైపు చూస్తే జనులు భీతిల్లుతూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధము జరుగుతూ ఉంది. ఇతడు ఫిలిస్తీయుడు. ఇతడు ఆ యుద్ధ భూమి దగ్గర నిలిచి ఇశ్రాయేలీయులను సవాల్ చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేసి మీరు కొందరు చచ్చిపోవడం, నేను కొందరు చచ్చిపోవడం ఎందుకు? కనుక మీలో ధైర్యవంతుడు ఎవడైనా ఉంటే నాతో పోట్లాడి గెలవమనండి, అప్పుడు మేము మీకు దాసులం అయిపోతాం. మీరు సౌలు దాసులు, నేను ఫిలిస్తీయుడిని. కనుక మీరు నన్ను జయిస్తే మేము మీకు దాసులం అయిపోతాం. అయితే మీరు వాడిని చంపి నేను జయము పొందితే మీరు నాకు దాసులు కావాలా అని ఇలాగూ వారి మీద సవాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. కనుక ఇలాగ తిరుగుతూ ఉన్నప్పుడు అతను చూసి అతని మాటలు వినేటటువంటి వారందరూ కూడా బహుభీతులైపోతూ ఉన్నారు. ఎందుకు? అతని ఆకారమే వారికి భయాన్ని కలిగిస్తూ ఉంది. ఇక అతను ధరించినటువంటి ఆ యుద్ధ కవచాలు, ఆ డాలు, ఆ ఈటె అవన్నీ చూసినప్పుడు భీతి అదురు జనాలలో వస్తుంది. అందుకని అందరూ భీతి లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాడు. ఇతడేమో ఉదయము సాయంత్రము తన సైన్యములో నుంచి ఇశ్రాయేలీయులు కనబడుతూ 40 దినాలు ఇలాగూ సవాలు చేస్తూ తను తాను అగుపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో దావీదు అనేటటువంటి ఒక చిన్నవాడు గొర్రెల కాపరి ఆ స్థానానికి వచ్చినాడు. కనుక ఆ ఫిలిస్తీని బట్టి, అతడు మాట్లాడే మాటలను బట్టి అందరూ భీతిల్ని వెళ్ళిపోతూ ఉంటే ఇతడు అంటాడు, అతని మాటలను బట్టి ఎవ్వని మనసు కూడా మరి కృంగాల్సినటువంటి అవసరం లేదు, నేను అతను జయిస్తానంటాడు. చూసేదానికి చిన్నవాడు. అతని మాటలు చూసి మీరు ఎందుకయ్యా భయపడతారంటే వినేవాళ్ళకు కూడా ఆశ్చర్యం ఉంటుంది. ఈ పిల్లోడు సదరంగా ఇది లేనటువంటి వాడు, వీడేమి వాడిని జయిస్తాడు, వాడిని చూస్తుంటేనే మాకు ఎక్కడ లేని భయము, భీతి కలుగుతూ ఉంది అని ఇతని మాటలు విన్నటువంటి వారు ఒక రకంగా అనుకుంటూ అలాగూ రాజు అయినటువంటి సౌలు దగ్గరికి చేరాయమ్మ. సౌలు అతని పిలవనంపించి చూస్తాడు. సౌలు అంటాడు, అతడు చిన్నతనం నుంచే మరి ఈ దావీదు అంటాడు 17వ అధ్యాయము 32వ వచనంలో, సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని చెప్తున్నాడు. అంటే దావీదుకు చెప్తున్నాడు, వాడని చిన్నవాడు అనుకుంటున్నావేమో, వాడితో పోట్లాడడానికి, వాడిని ఎదుర్కోవడానికి మరి నీకు బలం చాలదు, వాడు బాల్యము నుంచే యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, నువ్వేమో బాలుడివి అని దావీదుకు సౌలు చెప్తున్నాడు. అయినా కూడా దావీదు అంటున్నాడు, నేను అతన్ని జయిస్తా, కారణం దేవుడు నాకు తోడై ఉంటూ ఉన్నాడు.
ఆయన నాకు బలం. నా శక్తి మీద నేను ఆధారపడి మాట్లాడడం లేదు, కానీ నన్ను కాపాడగలిగినటువంటి దేవునిని బట్టి నేను మాట్లాడుతున్నానంటాడు. ఎందుకయ్యా? కారణం ఏమిటంటే, నేను నా గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు, సింహము నా గొర్రె పిల్లను ఎత్తుకోబోతూ ఉన్నప్పుడు దాని దవడను చీల్చి నా గొర్రె పిల్లను కాపాడు, ఎలుగుబంటిని చీల్చి దాని నుండి నా గొర్రెలను కాపాడుకున్నా. కనుక వీటికంటే ఇతడు ఏం పెద్ద గొప్పవాడేం కాదు అంటాడు. అందుకని నువ్వు జయిస్తావు అన్నాడు. అంతేకాదు, ఈ ఇశ్రాయేలులకు అక్కడ ఉన్నటువంటి జనాంగాలకి దావీదుకు ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళందరూ కూడా ఇతని యొక్క ఆకారాన్ని, అతనికి ఉన్నటువంటి ధరించినటువంటి యుద్ధ కవచములను అట్లా చూస్తూ భీతిల్లిపోతూ ఉన్నారు. అయితే దావీదు ఒకటి చూశాడు. అతనికి లేని దానిని దావీదు అక్కడే గ్రహించగలిగాడు, కానీ ఇశ్రాయేలీయులు కానీ సౌలు కానీ ఎవ్వరు కూడా దానిని గ్రహించలేకపోయాడు. కారణం ఏమిటంటే, అతడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తూ ఉన్నాడని, అతడు సున్నతి లేనివాడని దావీదు గ్రహించినాడు. అంటే సున్నతి లేనివాడు అంటే దేవుని సంబంధి కాదు అని అర్థం. కనుక అతడు అన్యుడు. ఇశ్రాయేలులైతే దేవుడు తన ప్రజలుగా చేసుకున్నటువంటి వారు, సున్నతి సంబంధులు. కనుక దేవుడు వారివాడు. కనుక ఆయన జీవము కలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కనుక అలాంటి జీవము గల దేవుని సైన్యాన్ని ఇతడు తిరస్కరించడానికి మరి ఎంతటి వాడు అని అనుకున్నాడు. అందుకనే ఈ నిందను నేను తొలగిస్తాను, కనుక నేను వాని మీద జయము పొందుతానని సౌలుతో దావీదు చెప్పాడు. కనుక ఫిలిస్తీయుడు అంటూ ఉన్నాడు, అతని దావీదును చూసి, నీవు నా మీదకి వస్తూ ఉన్నావే, నేనేం కుక్కనా అంటూ ఉన్నాడు అని శపిస్తూ, నా దగ్గరకు రా, నీ మాంసాన్ని మరి ఆకాశ పక్షులకు మృగముగాలకు ఇచ్చి వేస్తాను అంటూ ఉన్నాడు. అయితే దావీదు దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు. దావీదు తన శక్తిని బట్టి కానీ, శౌర్యాన్ని బట్టి కానీ, పరాక్రమమును బట్టి కానీ మాట్లాడడం లేదు. వీడైతే తనకున్న బలమును బట్టి, పరాక్రమాన్ని బట్టి సవాలు చేసేవాడుగా, తన పరాక్రమమును నమ్ముకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదైతే దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అందుకనే దావీదు అంటాడు, అతడు కర్ర పట్టుకొని వచ్చినప్పుడు దావీదును అతడు అంటూ ఉన్నాడు, ఏ కర్ర పట్టుకొచ్చావే, నేనేం కుక్కన అంటే, దావీదు అంటాడు, నువ్వు కత్తె ఈటె బల్యము ధరించుకొని నా మీదకి వస్తూ ఉన్నావే, అయితే నీవు తిరస్కరించేటటువంటి ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తూ ఉన్నాను. అంటే నువ్వు ఎవరినైతే తృణీకరిస్తూ ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుని పేరట నేను నీ మీదకి వస్తూ ఉన్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. చూసేదానికి చిన్నవాడు, బాలుడు, సుందరమైనవాడుగా ఉన్నాడు. మాటలు చూస్తే ఏమో ఒక బాల్యము నుంచి యుద్ధాభ్యాసము చేసినటువంటి వాడు, 10 అడుగులు ఎత్తరగలిగినటువంటి వానని నీ తల తెగ నరుకుతానంటూ ఉన్నాడు. ఇది ఏ ఆయుధము లేకుండా కర్ర, ఒడిసెల, రాయి పట్టుకుంది. అతడేమో ఈటె, తాలు ఇవన్నీ ధరించిన వాడై దావీదు మీదకి వస్తూ ఉంటే, ఇతడేమో ఒక కర్ర. అందుకని అతడు నేనేం కుక్కనా, నా మీద కర్ర పట్టుకొని వస్తూ ఉన్నామంటూ ఉన్నాడు. కానీ అతని కత్తె, ఈటె, బల్లెము ఇవేవి కూడా
దావీదును ఏం చేయలేవు అనేది దావీదు ఎరిగిన ఆ గొప్ప రహస్యం. ఇందుకు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు తనకు తోడై ఉన్నాడనేది దావీదు ఎరిగిన సత్యం. అందుకని ఇతని అతిశయం అంతా కూడా తను నమ్మిన దేవుని మీదే ఉంచాడు. నేను నమ్మిన దేవుడు అతన్ని జయించడానికి బలమునిచ్చే దేవుడు అని అతిశయపడ్డాడు. ఇతడైతేనేమో తన ఆకారాన్ని చూసుకొని, తన బలమును చూసుకొని, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసుకొని అతిశయించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇద్దరు ఎదురుబడి వచ్చినారు. దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి తన సంచిలో నుంచి ఒక రాయి తీసి ఆ ఒడిసెలలో పెట్టి విసిరి కొట్టాడు. అంతే. ఎప్పుడైతే ఈ పని చేశాడో అతడు నేలను మరి పోర్లబడిన వాడుగా ఉంటున్నాడు. ఒకటే దెబ్బతో ఇంతలాంటి బలపరాక్రమం కలిగినటువంటి శూరుని ఈ ఒడిసెలతో విసరగానే ఆ ఫిలిస్తీని యొక్క నుదుట ఈ రాయి తగలడము, అతడు బోర్లా పడిపోవడం. అందుకు నా సందర్భంలో ఆయన గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, మరి ఫిలిస్తీని కంటే దావీదు బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతో ఆ ఫిలిస్తీని కొట్టి చంపాడనే మాట వచ్చింది. నిజమే, బోర్ల పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుంటూ పోయి అతని మీద నిల్చుండి అతని కత్తి తీసుకొని అతని తలను తెగవేసేసాడు. కనుక నేను పరాక్రమవంతుణ్ణి, శూరుణ్ణి, శౌర్యవంతుడు అనుకున్నాడు. కానీ అతిశయించాడు. కానీ ఆ అతిశయము నిలబడలేదు. ఎన్నిక లేని వాడే బాలుడే ఆయన కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే నాకు అతిశయం అనుకున్నాడు. అందుకని ఇలాంటి భయంకరమైన ఆకారము కలిగినటువంటి వాడిని ఒకే దెబ్బతో నేల కూల్చిన వాడుగా మనం చూస్తాం. అందుకని కీర్తనాకారుడు అంటాడు 33వ కీర్తన 16వ వచనంలో, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించు కొనాడు అంటాడు. కనుక నీ వీరత్వం ఎంత ఉన్నా దేవుని దయ లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అనేది జ్ఞాపకం పెట్టుకోమని ఈ లేఖన భాగం మనకు తెలియచేస్తూ ఉంది. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయించేవారుగా, నాకేమి అనుకునేవారుగా ఉంటారు. మన లేఖన భాగాల్లోనే చూస్తాము. 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూస్తాం. హిజ్కియా అనే రాజు ఉన్నాడు. అతని మీదకి అష్షూరు రాజు దండెత్తి వచ్చి అతను మాట్లాడతాడు, నీవు దేవుని మాటలు చెప్పుకొని మోసపోతూ జనులను మోసపరుస్తున్నావు. నా చేతిలో నుండి ఎవరైనా, ఏ దేవత అయినా వారిని రక్షించగలిగిందా? కనుక నేను అందరినీ జయించుకుంటూ వస్తూ ఉన్నాను. నువ్వు ఎంతటి వాడవు, కనుక నేను జయించడం పెద్ద పని కాదు. అవసరమైతే నేను 2000 గుర్రాలు ఇస్తా, వాటి మీద ఎక్కించే రౌతులు నీ దగ్గర ఉన్నారా అని ఇలాగూ తనకున్నటువంటి యుద్ధాన్ని నైపుణ్యతను బట్టి, తనకున్న గుర్రములను బట్టి, రౌతులను బట్టి అతిశయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడేమో దేవుని సన్నిధిలో గోజారుకుంటూ ఉన్నాడు, దేవా నా మీదకి ఇలాంటి శత్రువు వచ్చి ఉన్నాడు, వాడిని జయించడానికి నాకు శక్తి చాలదు, నా పక్షంగా నాకు సహాయం చేయంటూ ఉన్నాడు. రాజు అంటూ ఉన్నాడు, దేవుని నామమును బట్టి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు హిజ్కియా, ఆయన మాటలను బాగా. అయితే జరిగిన సంభవాన్ని మనం చూస్తే అతను ఇలాగూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అష్షూరు రాజు నా చేతిలో నుండి ఎవడు తప్పించుకోలేడనేటటువంటి
అతిశయములో ఉంటూ హిజ్కియా మాటల్లోకి మోసపోవద్దు అంటూ నేను ఇంత గొప్పవాడని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు లెక్క చూశాడు. ఒక దూత అతని సైన్యములో ప్రవేశించి అష్షూరు దండులో చొచ్చి 185,000 మందిని హతము చేశాడట. ఎప్పుడైతే ఇది జరిగిందో ఉదయాన్నే లేచి వారందరూ మృతకడే బరుములై ఉండేటట్టు చూసినప్పుడు అతను చెప్పకుండానే తన దేశానికి పారిపోయాడు. అందుకని కొందరు గుర్రములను బట్టి, కొందరు ఏ రాజు సేనా బలము చేత రక్షించబడుడని 33వ కీర్తన 16వ వచనం మనం చూస్తాం. కనుక రాజు తనకున్నటువంటి సేనా బలాన్ని బట్టి అతిశయించినాడు. కనుక నేను ఎలాగైనా రక్షించుకోగలను అనుకున్నాడు. కానీ రాజు సేనాబలము కానీ రాజును రక్షించడానికి ఆ గుర్రములు కానీ అక్కరకు రాలేదనేది మనం ఇక్కడ చూస్తాం. కనుక కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారట. ఇతడు కూడా అలాగే అతిశయిస్తున్నాడు. కానీ కడకు దేవుని దయ మీద ఆధారపడినటువంటి వాడే గెలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని పిల్లలుగా ఆయన యందు అతిశయించేవారుగా ఉండాలి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యతను బట్టో, శక్తిని బట్టో, శౌర్యాన్ని బట్టో అతిశయించకూడదనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఐశ్వర్యవంతుడు అంటే నాకు ధనం ఉంది కనుక నా ఐశ్వర్యాన్ని బట్టి నేను ఏమైనా చేయగలను అనుకుంటాడట. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో మనం ఇదే సంగతులు చదువుతాం. అక్కడ ఒకడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపోయేటటువంటి ఆహారం విస్తారంగా నీ కొరకు సమకూర్చి పెట్టి ఉన్నాను, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అతని ప్రాణం ఏమైందో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రసంగిలో కూడా 2వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నీకు ఎంత ఉన్నా దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషంగా ఎవడు ఉండలేడనే మాట మనం చదువుతాం. ఎవడికి కూడా సాధ్యం కాదట సంతోషంగా ఉండే. అంటే ఒకడు సంతోషంగా ఉండాలి అంటే దేవుని దయ అతని మీద ఉండాలి. కనుక ధనమును నమ్ముకుంటే అదే నాకు మరి అతిశయించడానికి కారణం అనుకుంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదనేది ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది. కీర్తనాకారుడు అంటాడు 49వ కీర్తన 6వ వచనంలో, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను అంటాడు. కొందరట తమ ఆస్తిని బట్టి తమకున్నటువంటి ధనమును బట్టి పొగుడుకుంటూ మేము ఇంత పొడుగు, ఇంత ఉంది, అంత ఉందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారిని చూసి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదంటాడు దేవుడు. అంతేకాదు సామెతల గ్రంథము 11:28లో అంటాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కనుక దేవుని నమ్ముకుంటే దీవెన పొందినవాడుగా, ఆశీర్వాదం పొందినవాడుగా ఉంటాడు. ధనమును నమ్ముకుంటే అతడు పాడైపోతాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలమని తిమోతి పత్రికలో కూడా మనము చదువుతున్నాం. కనుక వీళ్ళైతే ఏమో తమకున్నటువంటి ధనమును బట్టి అతిశయపడచ్చు, మరి రకరకాలుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే, ఏ దేవుడైతే నీకు వీటన్నిటిని సమకూరుస్తున్నాడో ఆ దేవుని యందు అతిశయించు అంటాడు. మనం దావీదు జీవితంలో ఇదే చూస్తాం. దావీదు అంటాడు, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది, అయినా కూడా నీ దృష్టికి ఇది బహు కొంచెమే, బహు స్వల్పం అంటాడు. కనుక అంతగా ఆయన ఆశీర్వదించే దేవుడు. కనుక ధనవంతుడు అయినా, ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా,
నిన్నంత దానికి కారకుడుగా చేసిన దేవుణ్ణి నీవు మర్చిపోకూడదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. కనుక దావీదు అందుకే అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించి, ఎంతగా గొర్రెలు మేపుకునేవాడిని ఇశ్రాయేలుల రాజుగా చేశాడు, అంత గొప్పతనాన్ని ఇచ్చాడు. అందుకని ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది, నేను ఎంతటి వాడినో. కనుక ఇంత హెచ్చించి కూడా నీ దృష్టికి అది స్వల్పమైనటువంటి కార్యమేనయ్యా, నీవు ఆశీర్వదిస్తే అది నిరంతరము నిలిచి ఉంటుంది అంటున్నాడు. నిజమే, దేవుని ఆశీర్వాదం మన మీద ఉండేటట్టు చూసుకుంటే అది నిరంతరము నిలిచి ఉంటుంది. కానీ మనం నమ్ముకున్న ఆస్తి ఆశీర్వాదం అనుకుంటే, మనం నమ్ముకున్న బలమే మనకు ఆశీర్వాదం అనుకుంటే, మనం మన జ్ఞానాన్నే ఆశీర్వాదంగా ఉందనుకుని దాని ఎంత అతిశయపడితే ఒక దినాన మనం ఉత్తవడం అయిపోతాం. కనుక అలాగ ఉండకుండా ప్రభు అయిన దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన అన్ని విధాలా కాపాడేవాడుగా, ఆదరించేవాడుగా, అన్ని విషయాల్లో చాలినవాడుగా ఉంటాడు. అందుకని మన అతిశయము దేవుని యందే ఉండాలి, లోక వస్తువుల మీద కానీ మనుషుల మీద కానీ ఉండకూడదు. మనం దానియేలు గ్రంథంలో చదువుతాం. దానియేలు గ్రంథంలో ఆ రాజు ఒక విగ్రహాన్ని చేసి మరి దానికి సాగిలపడి నమస్కరించుకున్నాడు. మనం చూస్తాం యవనస్తులేవా. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు అంటారు, అలాగూ నమస్కరించకపోతే అలాంటి వారిని అగ్నిగుండంలో వేస్తారన్నారు. అయితే నీ విగ్రహానికి కానీ నీకు కానీ మేము భయపడమని చెప్పారు. అందుకని 7 అంతలు వేడిమి చేసి వారిని దానిలో వేయించారు. కానీ వారు దేవుని యొక్క కాపుదలను చూశారు. దేవుడు మమ్మలను కాపాడగలిగినటువంటి వాడు, నీ విగ్రహము కంటే నీవు నమస్కరించమని చెప్పిన దానికంటే కూడా ఆయన మమ్మల్ని కాపాడగలవాడని నమ్మారు. ఒకవేళ కాపాడకపోయినా పోని అన్నారు. అందుకని వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు నలుగురుగా తిరుగుతున్నారంట ఆ యొక్క రాజు చూసేటప్పుడు. మనం దానిలో ముగ్గురు వేసాము కదా, 4వ వాడు దేవదూత రూపంలో పోలి ఉన్నాడు అన్నాడు. అలాగైతే పైకి రమ్మన్నాడు. వస్తే వారిని అరికాలు మొదలు పెట్టుకుని నెత్తి వరకు పరిశోధన చేశారట. అగ్ని వాసన కూడా వారికి అంటలేదంట. అందుకని అక్కడ మనము లేఖన భాగంలో చూస్తే తమ దేహములను మరి అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచినారట. వాడు అంటే దేవుని కొరకు తమ దేహములను అర్పించినారని అర్థం. కనుక వారి అతిశయం ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా అగ్ని సహా మమ్మలను కాల్చివేయలేదు, నాశనము చేయలేదు అనేది వారి యొక్క అతిశయం. వారి అతిశయమే గెలిచింది. రాజు అంటాడు, వీరి యొక్క దేవుడే పూజార్హుడు అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే పూజింపదగిన దేవుడు అన్నాడు. కనుక తమ దేహములను మరి రాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి తమ దేహములను అగ్నికి అర్పించి తమ దేహముల ద్వారా దేవుని మహింపరిచిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని వారి అతిశయము, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడగలవాడు. కనుక రాజు కానీ ఇతరులు కానీ మాకు అవసరం లేదన్నారు. అదే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు ఎవ్వడు కూడా రాజు దగ్గర తప్ప మరి ఒక చోట ప్రార్థన చేయకూడదు అనేది వారి యొక్క ఆలోచన. ఎందుకు? దానియేలుని ఇబ్బంది పెట్టాలి. దానియేలేమో గది మీద తలుపులు తెరచి దేవునికి ప్రార్థన చేస్తూ పట్టించినారు. నీవు ఒక ఆజ్ఞ ఇచ్చినావు కదా, నీ దగ్గర కాకుండా వేరే చోట ప్రార్థన చేస్తే వారిని చెరసాల్లో వేయాలన్నావు కదా, ఆ సింహాలకు ఆహారంగా వేయాలన్నావు కదా. ఇతడు ఇలాగూ చేశాడు. అయితే అతిశయించువాడు దేవుని యందే అతిశయిస్తాడు.
ఇక్కడ రాజు భయంకు లేదా రాజు చెప్పే మాటలకు సింహాలకు ఆహారం అయిపోతానేమోనని భయపడలేదు. కానీ ఈయన అతిశయము, నా దేవుడు నన్ను వాటి నుండి కాపాడగలవాడు. అందుకని ఆ రాత్రి ఆ గుహలో వేయబడినప్పుడు సింహపులు అతను ఎదురుగా నోరు మోసుకుని కూర్చున్నారట. కనుక ఎంత కాపుదలో, ఎంత భద్రత ఇచ్చాడో తన దాసుడు. కనుక దానియేలు యొక్క అతిశయం ఏమిటి? అది ఎంత భయంకరమైన క్రూరమ జంతువు అయినా వాటి నోళ్లను ఆయన ముయించగలవాడనేది దానియేలుకి మనకు తెలియజేస్తుంది. నా అతిశయం ఏమిటంటే నా దేవుడే. కనుక మనకు అలాంటి అతిశయం ఉందా? మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు మాతో కూడా ఉంటూ ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఆదరించే దేవుడు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు అనేది మనం తెలుసుకున్నాము. అందుకని ఇక్కడ అంటాడు, నువ్వు జ్ఞానివైనా, శూరుడవైనా, ఐశ్వర్యవంతుడవైనా సరే దాని యందు అతిశయింపక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే ఎంచి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, దేవుని గురించి తెలుసుకోమంటాడు. ఏమని తెలుసుకోవాలంట? భూమి మీద కృప చూపేవాడని, నీతి న్యాయములు కలిగినట్టు జరిగించేవాడని, ఆయనే దేవుడు అనేది మరి గ్రహించి పరిశీలనగా తెలుసుకోమంటాడు. కనుక ఈ మాటలు వింటున్న మనం ఏ రీతిగా ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాం? కనుక ఆయన గురించి ఎలాంటి గ్రహింపు మనకు ఉంది? ఆయన గురించి మనం పరిశీలనగా తెలుసుకుని ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. కనుక ఆయన భూమి మీద కృప చూపేవాడు, నీతి న్యాయములను జరిగించేటటువంటి దేవుడు. ఆయన అబద్ధమాడని దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన కృప కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆయన కృప చేత మనను రక్షించడానికై లోకానికి వచ్చిన దేవుడై ఉంటూ ఉన్నాడు. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనము నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారమై ఉండగా ఆ నరకపు ఘోరమైనటువంటి శిక్షలోనికి మనం పోకుండా ఉండడానికై, ఆ నరకపు స్థితి నుంచి మనల్ని తప్పించడానికై కృప కలిగిన వాడుగా లోకానికి వచ్చాడు. ఆయన కృపచేత మనలను రక్షించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన కృప కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకని రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎఫెసీ 2:5 అంటాడు, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన కృపచేత మనము రక్షించబడినాం. ఎలాగూ? మన పాపములు, మన శాపములు మనల్ని నిత్య నాశనానికి తీసుకుని వెళ్తూ ఉండగా ఆయన మన కొరకై ఘోరమైన ఆ పాపపు శిక్షను ఆయన భరించినాడు. దీనంతటికి కారణము ఆయన కృపే. ఆయన కృప చేత మనం పొందవలసిన పాపపు శిక్షను తన మీద వేసుకున్నటువంటి వాడై మన కొరకు ఆయన నిలువెల్లా గాయపరచబడ్డాడు. కనుక ఆయన కృప చేత మనము రక్షించబడ్డాం. ఆయన కృప చేత మనము విమోచించబడ్డాం. పాపము నుంచి, శాపము నుంచి, రాబోయేటటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. దీనంతటికీ కారకుడు ఆయనే. అందుకనే ఆయన భూమి మీద కృప చూపించేవాడు, నీతి న్యాయములను ఆయన జరిగించువాడనేది మనం ఎరగాలి. నిజమే, యోబు అంటాడు, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. అయితే ఏదైనా చేయగలమని అన్యాయము చేయడం, న్యాయము చేయుట యెహోవా ఆయన నాకు ఇష్టం. కనుక ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము జరిగించేవాడు, నీతిని జరిగించేవాడు,
కృపను చూపించేవాడు. కనుక ఇది మనం ఎరిగినామా? అందుకని ఇక్కడ ఆయన అంటాడు, అలాగూ దానిని మనము మరి ఆయన్ను గూర్చి తెలుసుకొని పరిశీలనగా వాటన్నిటిని ఎరిగి అప్పుడు అతిశయించమంటాడు. కనుక మన అతిశయము ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. మా అతిశయము ఆయనే అని చెప్పగలిగిన వారి ఉండాలి. ఇప్పుడు మనల్ని అడిగితే, మరి నీ అతిశయం ఏదయ్యా అని దావీదుని అడిగితే, నా అతిశయము నా దేవుడే, నన్ను కాపాడగలిగిన వాడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు అని చెప్తాడు. కనుక మనం అలాగ చెప్పగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మనం చూసాం, షడ్రక్, మెషక్, అబేద్నెగో మీ అతిశయం ఏమిటంటే, మేము నమ్మిన మా ప్రభువే మా అతిశయం అంటూ ఉన్నాం. దానియేలు అంటాడు, నా అతిశయము నా ప్రభువే. కనుక అలాగైతే మనం అలాగ చెప్పగలుగుతూ ఉన్నామా? నా అతిశయము నా ప్రభువే, ఎందుకనగా నా కొరకు ఆయన లోకానికి వచ్చాడు, నా కొరకు ఆయన శిలువ శ్రమలను భరించినాడు, నన్ను పాపము నుంచి శాపము నుంచి విడిపించినాడు, తన మహిమకు నన్ను వారసునిగా వారసురాలుగా చేసుకున్నాడు. కనుక ఇదంతా నేను ఎరిగినటువంటి వాడనై నేను పరిశీలనగా తెలుసుకొని ఆయన యందు నేను అతిశయించుచున్నాను. నేను ఇంతగా అతిశయించడానికి, ఆనందించడానికి కారణభూతుడు ఆయనేనని మనం చెప్పగలిగిన వారమై ఉన్నాం. అలాగూ చెప్పినప్పుడు ఆయన మన యందు ఆనందించేవాడుగా ఉంటాడు. కనుక ఇలాగూ ఆయన మన యందు ఆనందించేవాడుగా మనం ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనే నా అతిశయం అన్నప్పుడు ఆయన మన యందు ఆనందించి మనల్ని ఆశీర్వదించేవాడు. కనుక ఇలాంటి ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరుకుతూ ఉంది. కనుక అలాంటి ధన్యత కలిగిన వారంగా మన లోకంలో జీవించడముగా ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఎన్నికలేని మమ్మలను మీరు ప్రేమించి మీ ప్రియకుమారుని ద్వారా మాకు పరలోక భాగ్యం ఇచ్చి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. మా అతిశయము, మా సంతోషము నీవే అయినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి భాగ్యము ఎందరికీ లేదో వారు పొందగలిగేటట్లు నీ కృప దయచేయండి. నీ దయను, నీ ప్రేమను కోరుకుంటూ ఉన్నాం. మా ప్రభు ఇక్కడ చేరిన మమ్మలను మీ నామంలో ఆశీర్వదించి మీ నామానికి మహిమ కలిగించుకున్నాం. నీ దయా కనికరములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుని క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ, మన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.